హలో హాయ్ ఫ్రెండ్స్ మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్ సూక్తులు ఇప్పుడు మనము జూన్ 1 నుంచి జూన్ 10 వరకు తెలుసుకుందాం. June 1st. So long as you have faith and honesty and devotion, everything will prosper. విశ్వాసము, రుజువర్తనము, శ్రద్ధాభక్తులు ఉన్నంత వరకు విజయం కలగడం ఖాయం. జూన్ 2nd. గ్రేట్ రిజల్ట్స్ ఆర్ అటైన్డ్ ఓన్లీ బై గ్రేట్ పేషెన్స్, గ్రేట్ కరేజ్ అండ్ గ్రేట్ అటెంప్ట్స్. అఖండమైన ఓర్పు, అఖండమైన ధైర్యము, అఖండమైన ప్రయత్నాలతోనే ఉత్తమోత్తమ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. జూన్ 3rd. If I considered myself greater than the ant that crawls on the ground, I am ignorant. నేలపై పాకే చీమ కన్నా నేను గొప్పవాడినని అనుకుంటే నేను అజ్ఞానినే. జూన్ 4th. How long is this life for? As you have come into this world, leave some mark behind. You, the descendants of the most glorious rishis the world ever saw. In every one of you lies that eternal power, and try to wake it up. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు కనుక ఈ ప్రపంచం మీద మీరేదైనా ఒక గుర్తును ముద్రించుకోండి. మీరందరూ మహాత్ములైన ఋషులు సంతతికి చెందినవారు. మీరు ఘనకార్యాలు సాధించటానికి జన్మించారని నమ్మండి. జూన్ 5th. Unchaste imagination is as bad as unchaste action. అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో అపవిత్ర ఆలోచన కూడా అంతే చెడ్డది. జూన్ 6th. It is culture that withstands shocks, not a simple mass of knowledge. You can put a mass of knowledge into the world, but that will not do it much good. There must come culture into the blood. ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మన సంస్కృతి సాంప్రదాయాలకే ఉన్నది, కానీ విజ్ఞానానికి లేదు. అందువల్ల జాతి నరనరాల్లోకి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రవేశపెట్టాలి. జూన్ 7th. The mainspring of the strength of every race lies in its spirituality, and the death of that race begins the day that spirituality wanes and materialism gains ground. జాతికి ఆయువు పట్టు పవిత్రతే. పవిత్రతను కోల్పోవడమే జాతి పతనావస్థకు చేరబోతోందనడానికి మొదటి సూచన అని చరిత్రలో మీరు గమనించలేదా? పవిత్రతను కోల్పోయిన జాతి అంతరించే రోజు కనుచూపు మేరలోనే ఉంటుంది. జూన్ 8th. Take up one idea. Make that one idea your life. Think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body be full of that idea, and just leave every other idea alone. This is the way to success, and this is the way great spiritual gains are produced. Others are mere టాకింగ్ మెషిన్స్. ఒకే ఆలోచనను, పనిని చేపట్టండి. దానినే మీ జీవితంగా మలుచుకోండి. దానినే తలపోయండి. దానినే కలగనండి. దాని మీదే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగము అదే ఆలోచనతో నిండిపోనివ్వండి. దాన్ని తప్ప మిగిలిన ప్రతి ఒక్క ఆలోచనను విడిచిపెట్టండి. విజయానికి దారి ఇదే. ఈ పద్ధతి ద్వారానే గొప్ప గొప్ప మహాత్ములైన సత్పురుషులు తయారయ్యారు. మిగిలిన వాళ్ళందరూ వట్టి చిలక పలుకుల యంత్రాలే. జూన్ 9th. Wealth goes, beauty vanishes like flies, powers fly, but the Lord abideth forever. సంపద హరించిపోతుంది, సౌందర్యము అంతరిస్తుంది, ప్రాణము ఎగిరిపోతుంది, శక్తులు ఉడిగిపోతాయి, కానీ భగవంతుడు నిత్యుడు. జూన్ 10th. So long as the millions live in hunger and ignorance, I hold every man a traitor
who, having been educated at their expense, pays not the least heed to them. I call those men who strut about in their finery, having got all their money by grinding the poor, riches, so long as they do not do anything for those 200 millions who are now no better than hungry savages. 1,00,000 మంది పేదరికంలో అజ్ఞానంలో మగ్గిపోతున్నంత కాలము వారి కష్టార్జితంతో విద్యావంతులై వారిని కనీసము పట్టించుకోవడం మానివేసిన ప్రతి వ్యక్తిని నేను వంచకుడిగానే భావిస్తాను. పీడితులై చెమటోడ్చే లక్షల మంది ప్రజల హృదయ రక్తంతో విద్యావంతులై సుఖాల్లో మునిగి తేలుతూ వారి గురించి కనీసం ఆలోచించని వారిని నేను నయవంచకులనే అంటాను. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.